వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఈ వీడియోలో ఎకనామిక్స్ ఫర్ మేనేజర్స్ ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ యూనిట్ 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో యూనిట్ 1 ఆల్రెడీ ఎకనామిక్స్ ఫర్ మేనేజర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ చూడండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కండి. సో ఇక్కడ నేను ఏదైతే ఈ వీడియోలో యూనిట్ 1 ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ 4 ఉన్నాయి. సో ఈ 4 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. వీటికి సంబంధించిన ఆన్సర్స్ అనేటివి సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో వాటిని పీడిఎఫ్ ఫార్మాట్లో టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. సో యూనిట్ 1లో మనకు థియరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి నేచరు, స్కోపు, రోలు, ఫంక్షన్స్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్. సెకండ్ వచ్చేసి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ అండ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. థర్డ్ వన్ వచ్చేసి యూజ్ ఆఫ్ ఎకనామెట్రిక్ మోడల్స్ ఇన్ కరెంట్ సినారియో. ఫోర్త్ వన్ రిలేషన్షిప్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ విత్ అదర్ డిసిప్లిన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంది? నేచరు, స్కోపు, రోలు, ఫంక్షన్స్. సో ఈ క్వశ్చన్ మనం చూడండి. రోల్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది మీనింగ్ చూద్దాము. సో ఫస్ట్ రోల్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్. సో మేనేజరియల్ ఎకనామిక్స్ ఇక్కడ చూడండి డెఫినేషన్ ఉంది. సో ఇట్ ఈస్ కన్సిడర్ ఏ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ఎకనామిక్ థియరీ టు సాల్వ్ రియల్ టైమ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ అండ్ సపోర్ట్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. మేనేజరియల్ ఎకనామిక్స్ అంటే ఇందులో అన్నీ కూడా ఎకనామిక్ యొక్క థియరీస్ ఉంటాయి. సో ఇవన్నింటిని యూజ్ చేసి బిజినెస్ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు అండ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్కి సపోర్ట్ చేస్తుంది. బిజినెస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నామంటే అర్థమైంది ఒక డెసిషన్ అనేది మనం తీసుకుంటున్నాం అని అర్థం. అంటే అండ్ సపోర్ట్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ మేనేజరియల్ ఎకనామిక్స్ ఇట్ ఈస్ కన్సిడర్ ఏ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ఎకనామిక్ థియరీస్ అండ్ ఎకనామిక్ లాస్ ఇవన్నీ ఉంటాయి టు సాల్వ్ రియల్ టైమ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ అండ్ సపోర్ట్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. సో ఫస్ట్ ఇక్కడ మనం రోలు, ఫంక్షన్స్, నేచరు, స్కోప్ అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనం ఫస్ట్ రోలు, ఫంక్షన్స్ చూద్దాం. సో రోల్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ అంటే ఇక్కడ మనకు 6 హెడ్డింగ్స్ ఉన్నాయి రోల్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్లా. సో చూడండి, సపోర్ట్స్ మేనేజరియల్ డెసిషన్ మేకింగ్. సో మనకు ఇక్కడ మెయిన్ మేనేజరియల్ ఎకనామిక్స్ అంటేనే ఏంది? డెసిషన్ మేకింగ్కి సపోర్ట్ చేస్తుంది అండ్ సాల్వ్ బిజినెస్ ప్రాబ్లమ్స్. సో అదే రోలు. సో మేనేజరియల్ ఎకనామిక్స్ అంటే మేనేజరియల్ డెసిషన్ మేకింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఏముంటాయి మనకు మేనేజరియల్ ఎకనామిక్ థియరీసే కదా. సో బ్రిడ్జ్ ఎకనామిక్ థియరీస్ అండ్ బిజినెస్ ప్రాక్టీస్ అంటే ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ఎకనామిక్ థియరీ అని కూడా రాయొచ్చు. సెకండ్ రోల్ అదే. సో ఇక్కడ డెఫినేషన్లు ఏముంటాయో సో అవే రోల్స్ అనేటివి మ్యాక్సిమం ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంది? హెల్ప్స్ ఇన్ డిమాండ్ ఫోర్కాస్టింగ్. సో డిమాండ్ ఫోర్కాస్ట్ చేయడానికి అండ్ ఫెసిలిటేట్ కాస్ట్ అండ్ అవుట్పుట్ డెసిషన్స్, గైడ్స్ ప్రైజింగ్ స్ట్రాటజీస్, అసిస్ట్ ఇన్ ప్రాఫిట్ ప్లానింగ్. సో వీటన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ రోల్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ అంటే. సో ఇక్కడ మనకు మెయిన్ చూస్తే సపోర్ట్స్ మేనేజరియల్ డెసిషన్ మేకింగ్కి ఎకనామిక్ థియరీస్ ఉంటాయి అండ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు స్టాటిస్టికల్ మోడల్స్ ఉంటాయి. సో బేస్డ్ అండ్ హిస్టారికల్ డేటాని బట్టి ఇప్పుడు డిమాండ్ ఫ్యూచర్లో ఎంత ఉంటుంది, కాస్ట్ అండ్ అవుట్పుట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ప్రైస్ ఎంత మనము డిటర్మైన్ చేయాలా, సో వాటికి సంబంధించినది. ఎందుకంటే ప్రైస్ని బట్టి మనకు అవుట్పుట్ అనేది అంటే ఇట్ మీన్స్ ప్రాఫిట్స్ అనేటివి ఉంటాయి ప్రైస్ అనేది. సో నెక్స్ట్ ప్రాఫిట్ ప్లానింగ్కి కూడా యూజ్ అవుతుంది. ఇవన్నీ రోలు. ఫంక్షన్స్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్. సో ఫంక్షన్స్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ అంటే రోల్ అంటేనే ఆటోమేటిక్గా ఫంక్షన్స్ అన్న రోల్ అన్న ఒకటే. సో రోల్ అంటే ఏంది? ఒక పాత్ర. సో మేనేజరియల్ ఎకనామిక్స్ ఏం చేస్తాం అనేది. సో ఇక్కడ కూడా సేమ్ యాషెస్ అవే ఉంటాయి. చూడండి, ఫస్ట్ వన్ డిమాండ్ ఫోర్కాస్టింగ్. సో డిమాండ్ ఫోర్కాస్టింగ్. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ అండ్ షెడ్యూలింగ్ అనాలిసిస్. సో నెక్స్ట్ ప్రైసింగ్ అండ్ అవుట్పుట్ డెసిషన్స్, మార్కెట్ రీసెర్చ్ అండ్ కన్జ్యూమర్ బిహేవియర్, ఇన్వెస్ట్మెంట్ అండ్ క్యాపిటల్ బడ్జెటింగ్, మానిటరింగ్, ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎకనామిక్ థియరీస్ ఉంటాయి టు సాల్వ్ రియల్
రియల్ టైమ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ అండ్ సపోర్ట్. సో బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఏంటి, బిజినెస్లో ఏముంటుంది, ఒక బిజినెస్ రన్ చేస్తున్నామంటే మనకు డిమాండ్ ఎంత అనేది ఫోర్కాస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రొడక్షన్ ఎంత మనం ఆన్ ద బేసిస్ ఆఫ్ డిమాండ్ని బట్టి ప్రొడక్షన్ అనేది ఎక్సెసివ్ ప్రొడక్షన్ చేసుకోవద్దు. ప్రైజింగ్ డెసిషన్, అవుట్పుట్ ఎంత మనం ప్రొడ్యూస్ చేయాలా అండ్ మార్కెట్ యొక్క రీసెర్చ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అంటే వీటన్నిటికి సంబంధించిన సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలా, సో క్యాపిటల్ ఎంత అలొకేట్ చేయాలా, మానిటరింగ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అంటే మైక్రో ఎన్విరాన్మెంట్, మ్యాక్రో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, మన ఇన్సైడర్గా ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది, ఎక్స్టర్నల్గా ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా మానిటరింగ్ చేయాలి. ఫంక్షన్స్ చూడండి ఇవి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. డిమాండ్ ఫోర్కాస్టింగ్, అవుట్పుట్ డెసిషన్స్, సో ప్రైజింగ్ స్ట్రాటజీస్, సో ఇవన్నీ కూడా సేమ్ యాస్టీస్ ఉంటాయి. సెకండ్కు ఇక్కడ చూద్దాం, మన ఫస్ట్ క్వశ్చన్ ఏంది, రోలు, ఫంక్షన్స్, నేచరు, స్కోప్. ఓకే, ఇక్కడ మనకు స్కోప్ ఉంది. సో స్కోప్ అంటే కూడా సేమ్ యాస్టీస్ ఫంక్షన్స్ రోల్ లాగానే సేమ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఒకసారి చూసుకోండి మీరు. ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఏం చేస్తాం మనం, డిమాండ్ ఫోర్కాస్టింగ్. సో కాస్ట్ ఎంత, ప్రొడక్షన్ ఎంత అనాలిసిస్ చేస్తాం. ఇక్కడ కూడా మనం అదే చేసినాం కదా. సో ఇక్కడ చూడండి కాస్ట్, అవుట్పుట్ డెసిషన్స్ తీసుకున్నాం, డిమాండ్ ఫోర్కాస్టింగ్. సో ప్రైసింగ్ అండ్ అవుట్పుట్ డెసిషన్స్, ప్రొడక్షన్ అనాలిసిస్ చూడండి, ప్రైజింగ్ డెసిషన్స్. సో ప్రతి దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది కామన్ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకొని ఇంకా వాటితో పాటు అడిషనల్గా ఏమున్నాయి అనేటివి నేర్చుకుంటే సరిపోతుంది. కామన్ పాయింట్స్ ఏముంది, డిమాండ్ ఫోర్కాస్టింగ్ చేయడం, కాస్ట్ అనాలిసిస్ చేయడం, ప్రొడక్షన్ సపరేట్ హెడ్డింగ్, కాస్ట్ అండ్ ప్రొడక్షన్ అంటే సపరేట్ హెడ్డింగ్స్ లాగా రాయొచ్చు. సో ఫస్ట్ వన్ ప్రతి దాంట్లో 3 రోలు, ఫంక్షన్స్, స్కోప్లో కామన్ ఉండేది ఏంది, డిమాండ్ ఫోర్కాస్టింగ్, కాస్ట్ అనాలిసిస్ చేయాలా. సో అంటే మనం బిజినెస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ వన్ ఏ దానికి డిమాండ్ ఉంది అనేది డిమాండ్ అనాలిసిస్ చేయాలా, అంటే డిమాండ్ ఫోర్కాస్టింగ్ చేయాలి ఫస్ట్ వన్. నెక్స్ట్ దానికి సంబంధించిన కాస్ట్ ఎంత పెట్టాలని అనలైజ్ చేయాలి, ప్రొడక్షన్ ఎంత చేయాలనేది, అంటే ప్రైజింగ్ ఎంత తీసుకోవాలా, ప్రైజింగ్ అనాలిసిస్ లేదంటే ప్రైజింగ్ డెసిషన్. సో ప్రాఫిట్ మేనేజ్మెంట్ ఎంత, అంటే ప్రాఫిట్ ప్లానింగ్ ఇక్కడ కూడా ఉంది చూడండి ప్రాఫిట్ అనేది. సో ప్రతి దాంట్లో ప్రాఫిట్ అనేది కామన్ ఇక్కడ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాఫిట్ ప్లానింగ్, క్యాపిటల్ మేనేజ్మెంట్, సో ఇది కూడా మెయిన్. సో ఇవన్నీ కూడా కామన్ పాయింట్స్. ఇంకా ఇవి కాకుండా అడిషనల్గా ఉన్నదంటే కాంపిటేటివ్ అనాలిసిస్, అంటే మన కాంపిటీటర్స్ ఎవరెవరు ఉన్నారు, సో వాటికి సంబంధించినవి కూడా అనలైజ్ చేయాలి. రీసోర్సెస్ ఎంత అలొకేట్ చేస్తున్నాం మనము, అంటే ఒక ప్రొడక్షన్కి మనం ఎఫిషియెంట్గా ఆప్టిమమ్గా రీసోర్సెస్ మనం పర్ఫెక్ట్గా అలొకేట్ చేసిన వాటిని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటున్నాము. మార్కెట్ స్ట్రక్చర్ అనలైజ్ చేయాలి. సో మార్కెట్ స్ట్రక్చర్ అంటే మార్కెట్ రీసెర్చ్, బిహేవియర్, సో సేమ్ పాయింట్స్ ఉంటాయి. సో చూసుకోండి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ ఉంది. నేచర్ అంటే ఏంటంటే మైక్రో ఎకనామిక్ ఇన్ క్యారెక్టర్, అంటే మేనేజరియల్ ఇప్పుడు మనం ఏదైతే రోలు, ఫంక్షన్, స్కోప్ నేర్చుకున్నామో సో ఇవి కాదు. నేచర్ అంటే సపరేట్ ఉంటుంది. సో నేచర్ అంటే ఏంటంటే ఈ మేనేజరియల్ ఎకనామిక్ యొక్క నేచర్ ఏంటంటే మైక్రో ఎకనామిక్ ఇన్ క్యారెక్టర్ అన్నారు. మైక్రో ఎకనామిక్ ఇన్ క్యారెక్టర్ అంటే సో ఇది ఏం చేస్తుందంటే ఓన్లీ పర్టికులర్ ఒక బిజినెస్ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. సో దిస్ ఈజ్ మైక్రో అంటే ఓన్లీ, అంటే మ్యాక్రో అంటే ప్రపంచము అంటే మొత్తం అది కాదు, ఓన్లీ పర్టికులర్ ఒక దాని బిజినెస్ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. కాబట్టి ఇది మైక్రో ఎకనామిక్ ఇన్ నేచర్. వచ్చేసి ప్రాగ్మాటిక్ అప్రోచ్. ప్రాగ్మాటిక్ అప్రోచ్ అంటే మేనేజరియల్ ఎకనామిక్స్ ప్రాక్టికల్ అండ్ సొల్యూషన్ ఓరియంటెడ్ టు సాల్వ్ బిజినెస్ ప్రాబ్లమ్స్. సో కాబట్టి ఒక ప్రాబ్లమాటిక్ అప్రోచ్ ప్రాగ్మాటిక్ అంటే. సో ప్రిస్క్రిప్టివ్ ఫంక్షన్ అంట, ప్రిస్క్రిప్టివ్ ఇన్ ఫంక్షన్. ప్రిస్క్రిప్టివ్ అంటే ఏంది, సో ఇది బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందంటే అర్థమైంది. ఒక ప్రిస్క్రిప్టివ్ అంటే ఒక ప్రిస్క్రిప్షన్ పాటిస్తుందని అర్థం. ప్రిస్క్రిప్టివ్ అంటే ప్రిస్క్రిప్టివ్ నేచర్. సో దీని యొక్క నేచర్ ఏంటంటే ఓన్లీ ఇన్సైడ్ ఆర్గనైజేషన్ యొక్క ఒక పర్టికులర్ బిజినెస్ డీల్ చేసేటోళ్ళకు ఓన్లీ వాళ్ళ లోపల, అంతేగాని జీడిపి ఎంత ఉంది అదంతా కాదు. సో నాట్ ప్రాగ్మాటిక్ అప్రోచ్ అంటే ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి సొల్యూషన్. ప్రిస్క్రిప్టివ్ అంటే ఒక ప్రిస్క్రిప్షన్ ఫాలో అవుతుంది. ప్రిస్క్రిప్షన్ అంటే ఇట్ ప్రిస్క్రైబ్స్ యాక్షనబుల్ బిజినెస్ స్ట్రాటజీస్, అంటే నేను బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఏమేమి ప్రిస్క్రిప్షన్, సో అది. నెక్స్ట్ మల్టీ డిసిప్లినరీ అంటే ఒక బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనం చూసుకున్నాం కదా, డిమాండ్ ఫోర్కాస్టింగ్ చేయాలి, ప్రైజింగ్ డెసిషన్స్ తీసుకోవాలి, ప్రొడక్షన్ చేయాలి, అంటే మల్టీ డిసిప్లిన్ అంటే డిఫరెంట్ వాటి మీద అవగాహన ఉండాలి. అంటే స్టాటిస్టిక్స్ అంటే ఇది బేస్డ్ అండ్ హిస్టారికల్ బట్టి ఫ్యూచర్లో డిమాండ్ ఎంత ఉంటుంది. మ్యాథ్స్, మ్యాథమెటికల్, సైన్స్, ఆపరేషనల్ రీసెర్చ్ ఇవన్నీ కూడా అవసరం మల్టీ డిసిప్లినరీ స్కోప్ అంటే. అనలిటికల్ ఓరియంటేషన్ అనలైజ్ చేస్తుంది, అంటే ఇప్పుడు ఒక బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామంటే అర్థమైంది. ఫస్ట్ మనం డిమాండ్ ఫోర్కాస్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ కస్టమర్ల యొక్క టేస్టులు, ప్రిఫరెన్స్లు అవన్నీ తెలుసుకోవాలి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వేటి మీద ఉన్నారు, సో ఇవంతా కూడా అనలైజ్ చేయాలి. కస్టమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్, అనలిటికల్ ఓరియంటేషన్. సో నెక్స్ట్ డెసిషన్ ఓరియంటెడ్ డిసిప్లిన్, వాటిని బట్టి డెసిషన్ తీసుకోవాలి. డిమాండ్ ఫోర్కాస్ట్ చేయాలి, లేదంటే కాస్ట్ అయినా, ప్రొడక్షన్ అయినా
అయినా ఏదైనా సరే సో అనలైజ్ చేసుకొని నెక్స్ట్ డెసిషన్ తీసుకోవాలి. నార్మాటివ్ ఇన్ నేచర్. సో ఇవన్నీ నార్మాటివ్ అంటే ఏంటంటే ఆన్సర్ వాట్ మేనేజర్స్ ought to do rather than what is happening, focus on ideal business decisions. ఓకే, ఇది ఇవన్నీ కూడా నేచర్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్. ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. మీరు గమనిస్తే చూడండి, నేచరు, స్కోపు, రోలు, ఫంక్షన్స్ ఆఫ్ నేచరు ఒకటే సపరేట్ ఉంది. స్కోపు, రోలు, ఫంక్షన్స్ ఆల్మోస్ట్ హెడ్డింగ్స్ అన్ని రిపీటెడ్గా ఉన్నాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ అండ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. సో మనం ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అండ్ మేనేజరియల్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సో ఇదైతే ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం మనం. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకేముంది, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ అండ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఫండమెంటల్ మేనేజరియల్ ఎకనామిక్స్ ఫస్ట్ డెఫినేషన్ రాయండి. ఇందులో మనకు ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఎన్ని ఉన్నాయి, 8 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ అంటే ఇక్కడ ఏం చేస్తాం, మేనేజరియల్ ఎకనామిక్స్ అంటే ఏంది, సాల్వ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయాలి అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలా, మళ్ళీ ఆల్టర్నేటివ్స్ డెవలప్ చేసుకోవాలి అండ్ ఎవాల్యుయేట్ చేయాలి ఆల్టర్నేటివ్స్ని. సో అందులో బెస్ట్ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బిజినెస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ అంటే అదే. సో ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏం చేయాలంటే మేనేజర్ ఎవాల్యుయేట్ చేస్తారు. అంటే మనం బెస్ట్ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, అంటే ఒక 2 బెస్ట్ ఇప్పుడు 2 ఉంటాయి ప్రతిదానికి. సో అందులో 1 2 అనుకుంటే మనం ఫస్ట్గా సెకండ్గా సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆపర్చునిటీ కాస్ట్ అంటే మనం ఏదైతే వదిలిపెట్టినామో సెకండ్ వన్ అంటే రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం కదా, 2 ప్రోడక్ట్స్లో ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఏదైతే మనం సెలెక్ట్ చేసుకోలేదో ఆ మేనేజర్ ఎవాల్యుయేట్ చేస్తారు. అరే అది తీసుకుని అయిపోతుండే, దాని నుంచి మనకి ఎంత బెనిఫిట్ ఉంది, ఎంత లూజ్ అయినాము. సో చూడండి, కదా మేనేజర్స్ మస్ట్ ఎవాల్యుయేట్ ద బెనిఫిట్ ఆఫ్ ద నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్. ఫస్ట్ ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకున్నాం, దానికంటే ముందు నెక్స్ట్ బెస్ట్ అంటే ఒక బెస్ట్ ఒక 10 ఉన్నాయి అనుకో, బెస్ట్ దాని తర్వాతది ఉంటుంది కదా నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్. సో బెనిఫిట్స్ ఆఫ్ ద నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ దట్ ఈస్ సాక్రిఫైస్ దీస్ హెల్ప్స్ ద ఆప్టిమమ్ రిసోర్స్. అంటే ఎవాల్యుయేట్ చేస్తారు, అరే అది డెసిషన్ ఇంప్లిమెంట్ చేస్తుంటే అది ఇంకా మంచిగా ఉంటుందేమో నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్. సో ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఎంత ఆపర్చునిటీ మనం మిస్ అయినాము, సో అది తీసుకోకపోవడం వలన. ఓకే, మేనేజర్ మస్ట్ ఎవాల్యుయేట్ బెనిఫిట్స్ ఆఫ్ నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ దట్ ఈస్ సాక్రిఫైస్ చేసేసినాం అంటే అది తీసుకోలేదు మనం. నెక్స్ట్ ఏంది, మార్జినలిజం అంటే ఏంటంటే డెసిషన్స్ ఆర్ టేకెన్ బై కంపేరింగ్ మార్జినల్ బెనిఫిట్స్ అండ్ మార్జినల్ కాస్ట్. అంటే డెసిషన్స్ ఆర్ టేకెన్ తీసుకున్నాం బై కంపేరింగ్ మార్జినల్ బెనిఫిట్స్ అండ్ మార్జినల్ కాస్ట్. ఇట్ సపోర్ట్స్ అవుట్పుట్ డెసిషన్స్ అండ్ కాస్ట్ కంట్రోల్. నెక్స్ట్ ఈక్వి మార్జినలిజం అంటే ఏంది, These principle ensures resource allocation is done in a way that equal marginal return across all activities. ఈక్విమార్జినలిజం అంటే ఈక్విమార్జినల్ యూటిలిటీ ఏం చెప్తుందంటే ప్రిన్సిపల్ రీసోర్స్ అలొకేషన్ చేస్తున్నారు ఈజ్ డన్ ఇన్ ఏ వే దట్ ఈక్వలైజెస్ మార్జినల్ రిటర్న్ అక్రాస్ ఆల్ యాక్టివిటీస్. అంటే ఒక 1 రూపీ స్పెండ్ చేస్తున్నారు, సో ప్రతి 1 రూపీనే స్పెండ్ చేస్తున్నారు, కానీ ఈక్వల్ యూటిలిటీ అనేది అంటే ఈక్వల్ సాటిస్ఫాక్షన్ అనేది జనరేట్ కావాలి ప్రతిదీ. సో ప్రతి దాంట్లో అర్థమైందా, ఈక్వల్ మార్జినల్ ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే మనం ఏం చేసినామంటే అడిషనల్ కాస్ట్ ఇంకర్ చేసినాం ఫ్రమ్ ఎ పర్టికులర్ ఇంక్రిమెంటల్. ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ ఇంక్రిమెంటల్ అంటే అడిషనల్ కాస్ట్ అనేది ఇంకర్ చేసినాం ఫ్రమ్ ప్రొడ్యూసింగ్ అడిషనల్ గుడ్. ఓకే, ఫర్ ఏ పర్టికులర్ డెసిషన్ ఇట్ ఈస్ సపోర్ట్ అనాలిసిస్ ఫర్ మేక్ ఆర్ బై స్పెసిఫిక్ ఆర్డర్స్ అండ్ అవుట్ సోర్సింగ్. అంటే ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే ఏం లేదు, మనం అడిషనల్ కాస్ట్ ఇంకర్ చేసినాము ఫర్ ప్రొడ్యూసింగ్ అడిషనల్ గుడ్. లేదంటే ఇది అనేది ప్రొడక్షన్లో ఉండొచ్చు, సేల్స్లో కూడా ఉంటుంది. అడిషనల్ కాస్ట్ అనేది ఇంకర్ చేసినాము ఎందుకంటే ప్రొడ్యూసింగ్ అవుట్పుటే కాదు, సో సేల్ చేయడానికి కూడా అడిషనల్ కాస్ట్ అనేది ఉంటుంది కదా. సో ఇది నెక్స్ట్ టైం ప్రాస్పెక్టివ్ అంటే ఏంది, ఇట్ స్ట్రెస్సెస్ ఎవాల్యుయేటింగ్ బోత్ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ అండ్ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ టు బ్యాలెన్స్ ఎఫిషియన్సీ అండ్ సస్టైనబిలిటీ. ఓకే, ఈ నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్కౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ డిస్కౌంట్ అయితే టు ప్రజెంట్ వాల్యూ టు మేక్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మోర్ అక్యురేట్. సో ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ డిస్కౌంట్ అయితే టు ప్రజెంట్ వాల్యూ టు మేక్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మోర్ అక్యురేట్. ఇది రిస్క్ అండ్ అన్సర్టనిటీ అనేది బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఆర్ అన్సర్టెన్. ఎకనామిక్ టూల్స్ సచ్ as ఎక్స్పెక్టెడ్ వాల్యూ సబ్జెక్ట్ టు ప్రాబబిలిటీ హెల్ప్స్ ఇన్ రేషనలైజింగ్ చాయిసెస్. సో రిస్క్ అండ్ అన్సర్టనిటీ. నెక్స్ట్ టైం వాల్యూ ఆఫ్ మనీ. మేనేజర్స్ అసెస్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ యూజింగ్ టైం వాల్యూ అంటే టు ఎన్ష్యూర్ బెటర్ రిటర్న్స్. టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే ఏంటంటే
టైము. సో, మేనేజర్ అసెస్ చేస్తారు ఎక్కడ వేయాలి ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ ఈ టైమ్ వాల్యూ ఆఫ్ మనీని ఉపయోగించి. ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తున్నాం. వీళ్ళకొచ్చిన ప్రాబ్లమ్ ఏంది ఇక్కడ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారు. మేనేజర్ అసెస్ చేస్తారు ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ ఈ టైమ్ వాల్యూ ఆఫ్ మనీని ఉపయోగించి టు ఎన్‌ష్యూర్ బెటర్ రిటర్న్స్ ఓవర్ టైమ్. సో, అంటే తక్కువ టైంలో మనీ అనేది ఏమంటారు సో, ఏమన్నా ఆ రకంగా అవైలబిలిటీస్ ఉన్నాయా అనేది ఇది. సో, కాబట్టి ఇవన్నీ చూడండి. ఆపర్చునిటీ కాస్ట్ అంటే నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్‌నేటివ్ బెనిఫిట్ ఎవాల్యుయేట్ చేయడం. మార్జినలిజం అంటే డెసిషన్స్ ఆర్ టేకెన్ బై కంపేరింగ్ మార్జిన్ బెనిఫిట్స్ అండ్ మార్జినల్ కాస్ట్. ఈక్వి అంటే ఏంది రిసోర్సెస్ అలొకేషన్ చేస్తారు ఈక్వల్‌గా. కానీ అండ్ ఈక్వల్ మార్జినలిటీ అక్రాస్ ఆల్ యాక్టివిటీస్ రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇంక్రిమెంటల్ అంటే అడిషనల్ కాస్ట్ ఇంకర్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ అడిషనల్ గుడ్. సో, దానివల్ల ఏమైపోతది సేల్స్ అనేటివి కూడా వాటిలో కూడా పెడతారు. నెక్స్ట్ టైమ్ ప్రాస్పెక్టివ్ అంటే ఇట్ ఈస్ స్ట్రెసెస్ ఎవాల్యుయేటింగ్ బోత్ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ అండ్ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్. సో, టైమ్ ప్రాస్పెక్టివ్ మీన్స్ ఎవాల్యుయేట్ చేస్తారు షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ అండ్ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ టు బ్యాలెన్స్ ఎఫిషియన్సీ సస్టైనబిలిటీ. డిస్కౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ డిస్కౌంట్ అయితే టు ప్రజెంట్ వాల్యూ టు మేక్ ఇన్వెస్టిగేషన్స్ మోర్ అక్యురేట్. రిస్క్ అండ్ అన్సర్టైన్ అంటే బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఆర్ అన్సర్టైన్ అండ్ రిస్కీ ఉంటుంది. హై రిస్క్ హై రిటర్న్. సో, నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ టూల్స్ సచ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ సో ఆర్ సబ్జెక్ట్ టు ప్రాబబిలిటీ హెల్ప్స్ ఇన్ రేషనలైజింగ్ ఛాన్సెస్. అంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ కూడా రిస్క్‌తో ఉంటుంది. సో, అది చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. టైమ్ వాల్యూ ఆఫ్ మనీ మేనేజర్ అసెస్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ యూజింగ్ టైమ్ వాల్యూ. అంటే ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడెక్కడ చేయాలి టైమ్ వాల్యూ ఆఫ్ మనీని బేస్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్‌ని ఎవాల్యుయేట్ చేస్తారు టు ఎన్‌ష్యూర్ బెటర్ రిటర్న్స్ ఓవర్ టైమ్. నెక్స్ట్ క్వెషన్ ఏంది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఇన్ మేనేజరియల్ ఎకనామిక్స్. డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అంటే ఏంది ఫస్ట్ వన్ ఇది మీకు తెలిసినదే. ఫస్ట్ ప్రాబ్లమ్ ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ నీకు ఏం ప్రాబ్లమ్ ఉందనేది ఫస్ట్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఆల్టర్నేటివ్స్ డెవలప్ చేసుకొని అందులో మళ్ళీ ఈచ్ ఆల్టర్నేటివ్ యొక్క బెనిఫిట్స్ అండ్ ఏమంటారు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటే ఎవాల్యుయేట్ ఆల్టర్నేటివ్స్ అంటే ఈచ్ ఆల్టర్నేటివ్ అనేది ఎవాల్యుయేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్స్ అండ్ డెమెరిట్స్ ఆఫ్ ఈచ్ ఆల్టర్నేటివ్ యొక్క మెరిట్స్ ఏంది డిమెరిట్స్ ఏంది. సో, ఆ రకంగా ప్రతి ఆల్టర్నేటివ్ ఏమంటారు ఎవాల్యుయేట్ చేసి బెస్ట్ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ దాంట్లోనేమో హైయెస్ట్ బెనిఫిట్స్ ఉన్నాయో ఆ ఆల్టర్నేటివ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే లోయెస్ట్ రిస్క్ దేనికైతే ఉందో నెక్స్ట్ డెసిషన్ ఇంప్లిమెంట్ చేయాలి రివ్యూ అండ్ ఫీడ్బ్యాక్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్. సో, ఇక్కడ మనకు 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి మనము కంప్లీట్ చేసింది 2 క్వశ్చన్స్ నేచర్ స్కోప్ రోల్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ అండ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి యూజ్ ఆఫ్ ఎకనామెట్రిక్ మోడల్స్ ఇన్ కరెంట్ సినారియో. యూజ్ ఆఫ్ ఎకనామెట్రిక్ మోడల్స్ ఇన్ కరెంట్ సినారియో క్వశ్చన్. ఇప్పుడు మనకు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సో మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాము. యూజ్ ఆఫ్ ఎకనామెట్రిక్ మోడల్స్ ఇన్ కరెంట్ సినారియో. చూడండి యూజ్ ఆఫ్ ఎకనామెట్రిక్ మోడల్స్. సో, యూజ్ ఆఫ్ ఎకనామెట్రిక్ మోడల్స్ అన్న అండ్ ఏమంటారు అప్లికేషన్స్ ఆఫ్ ఎకనామెట్రిక్ మోడల్స్ అన్న ఒకటే క్వశ్చన్. సో, ఎకనామెట్రిక్ మోడల్స్ అంటే ఏంది సో ఏమన్నారు ఎకనామెట్రిక్ మోడల్స్ ఆఫ్ బికమ్ క్రూషియల్ టూల్స్ ఇన్ టుడేస్ డైనమిక్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఫర్ డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్. అంటే మనము ఒక ఏమంటారు క్విక్గా టెక్నాలజీ గ్రోయింగ్ అవుతున్న ఈ టైంలో ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే సో ఎకనామెట్రిక్ మోడల్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూడండి అప్లికేషన్స్ ఆఫ్ ఎకనామెట్రిక్ మోడల్స్ అంటే సో ఏమేమి దాంట్లో డెసిషన్ తీసుకుంటే డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటే ప్రిడిక్ట్ కన్జ్యూమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. సో, ఇవన్నీ కూడా ఫోర్కాస్ట్ చేయాలంటే కూడా ఎకనామెట్రిక్ మోడల్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎకనామెట్రిక్ మోడల్స్ యూజ్ రిగ్రెషన్ టైమ్ సిరీస్ అనాలిసిస్ టు ప్రిడిక్ట్ ఓకే డిమాండ్ కన్జ్యూమర్ డిమాండ్ కాస్ట్ ఎస్టిమేషన్ అంటే ఎకనామెట్రిక్ మోడల్స్ యాప్స్ అంటే ఏంటంటే అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఎకనామెట్రిక్ మోడల్స్ యూజ్ చేస్తారు. సో, ఎకనామెట్రిక్ మోడల్స్ యూజ్ చేస్తే మనం కాస్ట్ డిమాండ్ ఎంత కాస్ట్ ఎస్టిమేషన్ ఎంత ప్రైజింగ్ ఎంత సెట్ చేసుకోవాలా పాలసీ అనాలిసిస్ సో ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ సో నెక్స్ట్ మ్యాక్రో ఎకనామిక్ ప్లానింగ్ ఇవన్నీ కూడా ఎకనామెట్రిక్ మోడల్స్ని యూజ్ చేసి మనము డెసిషన్ అనేది తీసుకుంటాం. ఇవి అప్లికేషన్స్ ఆఫ్ ఎకనామెట్రిక్ మోడల్స్ అండ్ యూజెస్ ఆఫ్ ఎకనామెట్రిక్ మోడల్ అన్న ఒకటే క్వశ్చన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ విత్ అదర్ డిసిప్లిన్స్. సో, మనం ఇంతదాకా నేచర్ స్కోప్ రోల్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అండ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ యూజ్ ఆఫ్ ఎకనామెట్రిక్ మోడల్స్ నేర్చుకున్నాం. ఇప్పుడేమో రిలేషన్షిప్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ విత్ అదర్ డిసిప్లిన్స్. సో, ఇక్కడ క్వశ్చన్ చూడండి మనకు రిలేషన్షిప్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ చూడండి మేనేజరియల్ ఎకనామిక్స్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ అదర్ డిసిప్లిన్స్. మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది చెప్పినాం కదా
ఇట్ ఈస్ స్టడీ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఎకనామిక్ థియరీస్ ఉంటాయి. సో ఇక్కడ ఎకనామిక్ థియరీస్ అంటే ఈ ఎకనామిక్ థియరీస్ని యూజ్ చేసి టు సాల్వ్ బిజినెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ సపోర్ట్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పిన. సో మేనేజరియల్ ఎకనామిక్స్ అంటే ఏంది, బిజినెస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి సో మేనేజరియల్ ఎకనామిక్ థియరీస్, సో మేనేజరియల్ ఎకనామిక్ యొక్క టూల్స్, టెక్నిక్స్, అప్లికేషన్స్ యూజ్ చేస్తారు. సో టు సాల్వ్, సో ఒక బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఒక మేనేజర్ ఎకనామిక్స్ అనేది సో మిగిలిన వాటి మీద కూడా డిపెండ్ కావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి మేనేజరియల్ ఎకనామిక్స్ అండ్ ట్రెడిషనల్ ఎకనామిక్స్. ఫస్ట్ ట్రెడిషనల్ ఎకనామిక్స్ మీద కూడా డిపెండ్ కావాలి. సో చూడండి, ఎందుకంటే ఇక్కడ చూడండి కదా, దే బోత్ డీల్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్కేర్సిటీ అండ్ రీసోర్స్ అలొకేషన్. సో ఇవి రెండు కూడా ట్రెడిషనల్ ఎకనామిక్ అన్నా మేనేజరియల్ ఎకనామిక్ అన్నా రెండు కూడా డీల్ చేసేది చూడండి అదో ఆర్ ఏంది మేనేజరియల్ డెసిషన్ మేకింగ్ టు సాల్వ్ బిజినెస్ ప్రాబ్లమ్స్గా సో ఉపయోగిస్తారు. కాబట్టి దే బోత్ డీల్ విత్ ద ప్రాబ్లమ్ ఆఫ్ స్కేర్సిటీ అండ్ రీసోర్స్ అలొకేషన్. కాబట్టి సో ఆటోమేటిక్గా మనం ఏమంటారు, సో ట్రెడిషనల్ ఎకనామిక్స్ నుంచే మేనేజరియల్ ఎకనామిక్స్ వచ్చింది. కాబట్టి రెండు అనేది మెయిన్ వచ్చేసి. సో కాబట్టి ఇవి రెండు అనేది రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, సో ఇక్కడ మన నెక్స్ట్ వచ్చేసి మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది మేనేజ్మెంట్ థియరీ అండ్ అకౌంటింగ్ మీద కూడా ఆధారపడాల్సి ఉంటుంది. టు సాల్వ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూడండి, ఈ మేనేజర్ థియరీ అండ్ అకౌంటింగ్ హ్యావ్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ మేనేజరియల్ ఎకనామిక్స్. సో మనం అకౌంటింగ్ అంటే ఏంది, మనం సిస్టమేటిక్గా రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, మెమరైజింగ్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ అనేటివి మనం పర్ఫెక్ట్ అనేది రికార్డ్ చేస్తాం కదా. సో ఈ రికార్డ్ చేసుకున్నవి ఏమంటారు, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మేనేజరియల్ ఎకనామిక్ ఏం చేస్తుంది, దాని యొక్క ఎకనామిక్ థియరీస్ని, టూల్స్ని, టెక్నిక్స్ని యూజ్ చేసి టు సాల్వ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ చేస్తుంది. సో కాబట్టి మనకు అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ థియరీస్ మీద కూడా ఉంటుంది. సో మేనేజ్మెంట్ థియరీస్ అంటే ఇవి కూడా ఉంటాయి. సో ఇందులో ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ థియరీ, గ్రోత్ మ్యాక్సిమైజేషన్ థియరీస్ ఉంటాయి మేనేజ్మెంట్ థియరీలో. సో కాబట్టి ఈ అకౌంటింగ్ చూడండి కావాలంటుందో రికార్డింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు మేనేజరియల్ ఎకనామిక్స్ అంటే కాస్ట్ అనలైజ్ చేయాలి, డిమాండ్ ఫోర్కాస్ట్ చేయాలి, ప్రొడక్షన్ అనలైజ్ చేయాలి. సో కాస్ట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అకౌంటింగ్ దగ్గర ఉంటుంది. సో కాబట్టి ఈ మేనేజరియల్ ఎకనామిక్ ఏమంటారు, మెయిన్లీ యూజ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. సో డిపెండ్ ఆన్ అకౌంటింగ్ అండ్ మేనేజర్ థియరీ బికాస్ అకౌంటింగ్ ఈజ్ రికార్డింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనగా. సో కాబట్టి కాస్ట్ అనలైజ్ చేయాలంటే కాస్ట్ అండ్ రెవెన్యూ డేటా కావాలంటే అకౌంటింగ్ మీద డిపెండ్ కావాల్సి ఉంటుంది. సో మేనేజ్మెంట్ థియరీస్ మీద కూడా డిపెండ్ కావాల్సి ఉంది. ఎందుకంటే మేనేజ్మెంట్ థియరీస్ అంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ థియరీస్, గ్రోత్ మ్యాక్సిమైజేషన్ థియరీస్ అంటే ప్రాఫిట్ కూడా మనకు మేనేజరియల్ ఎకనామిక్ అంటే రోల్లో ఉంది కదా, అసిస్టెంట్ ప్రాఫిట్ ప్లానింగ్. సో అండ్ మేనేజరియల్ ఎకనామిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. సో మేనేజరియల్ ఎకనామిక్స్ అండ్ థియరీ ఆఫ్ డెసిషన్ మేకింగ్. సో మనకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేనేజరియల్ ఎకనామిక్స్ అండ్ థియరీ ఆఫ్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఏంది, ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడం అండ్ కలెక్షన్ ఆఫ్ డేటా, డెవలప్మెంట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్, ఇంప్లిమెంటేషన్ అండ్ రివ్యూ అండ్ మానిటర్. సో మనకి ఈ డెసిషన్ మేకింగ్ థియరీ కూడా మనకు అవసరం మేనేజరియల్ ఎకనామిక్స్. ఎందుకంటే మేనేజరియల్ ఎకనామిక్స్ చేసే పని ఏంది, టు సాల్వ్ బిజినెస్ ప్రాబ్లమ్స్. సో ఈ డెసిషన్ మేకింగ్ థియరీ కూడా బిజినెస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి. సో కాబట్టి ఇది సో మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అండ్ డెసిషన్ మేకింగ్ థియరీ కూడా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. కాబట్టి ఇవి రెండు. సో ఈ మేనేజరియల్ ఎకనామిక్ అనేది ప్రొవైడ్ రిలేషన్షిప్ విత్ డెసిషన్ మేకింగ్ థియరీ. అండ్ ఇక్కడ మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది యొక్క ఏంటిది, కాస్ట్ అనలైజ్ చేయాలా, నాట్ ఓన్లీ డెసిషన్ ఏమంటారు ఒక తీసుకోవాలంటే ఇందులో మనం చాలా డెసిషన్స్ తీసుకోవాలి. కాస్ట్కి సంబంధించి అకౌంటింగ్ అవసరం. సో మేనేజ్మెంట్ థియరీ అంటే ప్రాఫిట్కి సంబంధించి అనలైజ్ చేయాలి. సో మేనేజ్మెంట్ థియరీస్ అంటే ప్రాఫిట్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎలా జనరేట్ చేయాలా అండ్ గ్రోత్ ఎలా ఉంటుంది. సో వీటన్నిటికి సంబంధించేది. ట్రెడిషనల్ ఎకనామిక్స్ అంటే ఏంది, సో ట్రెడిషనల్ ఎకనామిక్స్ నుంచి మనకు మేనేజరియల్ ఎకనామిక్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ప్రొవైడ్ రిలేషన్షిప్ విత్ ట్రెడిషనల్ ఎకనామిక్స్. ఇందులో ఇంకోటి మేనేజరియల్ ఎకనామిక్స్ అండ్ మ్యాథమెటికల్. సో మ్యాథమెటికల్ అంటే ఇది బేస్డ్ ఆన్ హిస్టారికల్ డేటాని బట్టి ఫ్యూచర్లో ఎలా ఉంది సో అనేది ఎస్టిమేట్ చేయడమే మ్యాథమెటిక్స్ చేస్తాం. అంటే ఇందులో మనకు జామెట్రీ, మ్యాట్రిసెస్, ఆల్జిబ్రా, లాగరిథమ్స్, సో ఇవన్నీ కూడా ఉంటే ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం వీటన్నిటిని. అంటే అర్థమైంది, యావరేజ్గా మన యొక్క పర్ఫార్మెన్స్ ఎంత ఉంది దాన్ని బట్టి ఏం డెసిషన్ తీసుకోవాలా. సో మన ప్రాఫిట్స్ ప్లస్లో ఉన్నాయా, నెగిటివ్లో ఉన్నాయా, సో మనం కంట్రోల్ అనేది పర్ఫెక్ట్గా ఉందా మన ఆర్గనైజేషన్లో. సో
వీటన్నిటికి మనకు మ్యాథమెటికల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అనేది కావాలంటే మేనేజర్ ఎకనామిక్స్ ప్రొవైడ్ రిలేషన్షిప్. సో రిలేషన్షిప్ విత్ మ్యాథమెటిక్స్తో ఖచ్చితంగా ఏమంటారు మెయింటైన్ చేయాలి. మేనేజర్ ఎకనామిక్స్ మెయింటైన్ రిలేషన్షిప్ విత్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ ఎందుకంటే ప్రొవైడ్ సెట్ ఆఫ్ టూల్స్. సో ఎందుకు దట్ ఆల్ టూల్స్ ఆర్ జామెట్రిక్ మ్యాట్రిక్స్. సో ఇవన్నీ కూడా టూల్స్. సో కాబట్టి ఇది నెక్స్ట్ ఒకసారి మనం చూస్తే ఇంకా స్టాట్స్. సో స్టాట్స్ అంటే ఇక్కడ మనకి ఏముంటాయి స్టాట్స్లో మీను, మీడియను, మోడు. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి ఏంది మన యొక్క యావరేజ్ పర్ఫార్మెన్స్ ఎంత తెలుసుకోవడానికి అంటే రీగ్రెషన్ అనాలిసిస్ రిలేషన్షిప్ బిట్వీన్ వేరియబుల్స్. సో ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ ఇదంతా కాదు కానీ సో ఈ మేనేజరియల్ ఎకనామిక్స్ కూడా మెయింటైన్ రిలేషన్షిప్ విత్ స్టాటిస్టిక్స్ బికాస్ స్టాటిస్టికల్స్ ప్రొవైడ్ టూల్స్ అండ్ టెక్నిక్స్. సో దీస్ ఆర్ హెల్ప్స్ ఇన్ బిజినెస్ డెసిషన్ మేకింగ్. సో ఎస్టిమేట్ బేస్డ్ ఆన్ హిస్టారికల్ రికార్డ్స్ని బట్టి ఎస్టిమేట్ ద ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఈ స్టాటిస్టికల్ అదే పని చేస్తుంది. ఇందులో చాలా ఉంటాయి. సో స్టాటిస్టికల్ ఫర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో ఉండేటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ మేనేజరియల్ ఎకనామిక్స్ అండ్ ఆపరేషన్ రీసెర్చ్. సో ఒకటి రీసెర్చ్ చేయాలి. సో రీసెర్చ్ అని కస్టమర్ టేస్టులు ప్రిఫరెన్స్లు సంబంధించి రీసెర్చ్ చేయాలి. మార్కెట్ యొక్క స్ట్రక్చరు అనాలిసిస్ చేయాలి. ఇవన్నీ కూడా రోల్స్ కదా. సో స్కోప్స్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్. సో కాబట్టి ఆపరేషన్ రీసెర్చ్ అనేది ప్రతి దాని మీద అవసరం. రీసెర్చ్ చేయాలంటే రీసెర్చ్ యొక్క టూల్స్ అండ్ టెక్నిక్స్ కావాలంటే మేనేజరియల్ ఎకనామిక్ మెయింటైన్ రిలేషన్షిప్ విత్ ఆపరేషన్ రీసెర్చ్. సో బికాస్ ఆపరేషన్ రీసెర్చ్ ప్రొవైడ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ లైక్ మోడల్ బిల్డింగ్, లీనియర్ ప్రోగ్రామింగ్ మోడల్స్, ఇన్వెంటరీ మోడల్స్, గేమ్ థియరీ. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటన్నిటిని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయగలుగుతాం మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్. సో డేటా అనేది రికార్డ్ చేసుకోవాలన్నా సో మెయింటైనింగ్ డేటా అండ్ అకౌంట్స్ అన్న కంప్యూటర్ అవసరం. కాబట్టి మనకు కంప్యూటర్ అనేది అవసరం కంప్యూటర్ సైన్స్ అనేది. సో కాబట్టి మేనేజరియల్ ఎకనామిక్స్కి కంప్యూటర్ సైన్స్ కూడా అవసరం పడుతుంది. నెక్స్ట్ సైకాలజీ. సో సైకాలజీ అంటే ఏంది హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ ఏమంటారు ప్రతిది కూడా ఒక పర్సన్ యొక్క ఏమంటారు ఒక కస్టమర్ అనే కదా ఆర్గనైజేషన్లో పనిచేసే ప్రతి ఒక్కరు అంటే కన్జ్యూమర్స్, నాట్ ఓన్లీ కన్జ్యూమర్స్, సప్లయర్స్, ఇన్వెస్టర్ ప్రతి ఒక్కరు సైకాలజీ అనేది తెలియాలంటే ఇది కూడా అవసరం అవుతుంది. సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వన్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. సో ఆర్గనైజేషన్లో ఒక బిహేవియర్ అనేది ఎలా ఉంది సో అది కూడా మనం తెలుసుకోవాలంటే ఈ మోడల్ అనేది అవసరం అవుతుంది మేనేజరియల్ ఎకనామిక్స్. సో దీన్ని బట్టి అనలైజ్ చేసి డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే లోపల పని చేస్తేనే కదా ఆర్గనైజ్ అవుట్పుట్ అనేది ప్రాపర్గా జనరేట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు రిలేషన్షిప్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ విత్ అదర్ డిసిప్లిన్స్ అంటే మనకి ఎవరెవరితో రిలేషన్ అంటే ఫస్ట్ ట్రెడిషనల్ ఎకనామిక్స్, మేనేజరియల్ థియరీ, అకౌంటింగ్, థియరీ ఆఫ్ డెసిషన్ మేకింగ్, మ్యాథమెటిక్స్. సో ఇది జనరల్ టాపిక్ మీరు చూస్తే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టాట్స్, ఆపరేషనల్ రీసెర్చ్, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్, సైకాలజీ, ఆర్గనైజేషనల్ బిహేవియర్. సో ఇవన్నిటితో రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఒక్కోసారి ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ ఉందా. ఇంపార్టెన్స్ అంటే రోల్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ ఆన్సర్ రాయండి. ఇంపార్టెన్స్ అంటే రోలు, ఫంక్షను, స్కోపు. సో ఇవన్నీ కూడా మెయిన్ రోల్ అన్న ఇంపార్టెన్స్ అన్న ఒకటే. సో కాబట్టి ఈ రకంగా ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ అని వస్తే రోల్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ క్వశ్చన్ రాయండి. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.